నమస్తే, నేను మీ నాగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుల మీద సీరియస్ అయ్యారంట. ఎందుకు సీరియస్ అయ్యారంటే ఈ మధ్యకాలంలో జిల్లా అధ్యక్షులు అంటే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే వాటిని గడువులోగా పూర్తి చేయడం లేదు. పార్టీ హైకమాండ్ చెప్పిన విషయాలను కూడా ఇంత తేలిగ్గా తీసుకుంటే ఎట్లా, ఇక మీదట నేను ఇలాంటి చర్యలను సహించబోను అని చాలా సీరియస్ అయ్యారంట. ఈ మధ్యకాలంలో పార్టీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా తయారు చేసుకోవాలా, పార్టీని ఒక ఆర్గనైజ్డ్ సెటప్గా తయారు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత అంటే జనవరి 3వ వారం నుంచి కూడా జనంలోకి పోవాలా, పార్టీ కార్యకర్తలను కలుసుకోవాలని చెప్పేసి ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నారు. సో ఈలోపు పార్టీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, నియోజకవర్గాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనుబంధ సంఘాల కమిటీలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులకు పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు అందాయి. సో ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో అనుబంధ సంఘాలకు సంబంధించిన కమిటీలన్నీ కూడా పూర్తి చేశారు, నగర కమిటీలు పూర్తి చేశారు. ఎటొచ్చి జిల్లా కమిటీల వరకు వచ్చేప్పటికీ చాలా జిల్లాల్లో జిల్లా కమిటీల కూర్పు అనేది పూర్తి కాలేదు. అంటే జిల్లా కమిటీలో అధ్యక్షులు ఉన్నవారు ఉపాధ్యక్షులు ఎవరు, కార్యదర్శులు ఎవరు, ఆ తర్వాత సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులు, ట్రెజరర్, ఇలా ఈ పోస్టులకు ప్రపోజల్స్ సెంట్రల్ కమిటీకి పంపి, సెంట్రల్ ఆఫీస్కు పంపి పార్టీ అధ్యక్షుడి ఆమోదం తీసుకొని జిల్లా కమిటీలు అనౌన్స్ చేయాలి. ఈ కార్యక్రమం మొత్తం జనవరి నెలాఖరు లోపల పూర్తి చేయాలని చెప్పేసి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జిల్లా పార్టీల అధ్యక్షుల్ని ఆదేశించారు. సో కొన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం ఫస్ట్ స్టెప్ వేసింది, కొన్ని జిల్లాలు అసలు పట్టించుకోలే, కొన్ని జిల్లాల్లో అలా ముందుకు పోతుంది. ఈ మధ్య అంటే ఒక 3-4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా కమిటీల కూర్పు గురించి అక్కడి ముఖ్యులతో జిల్లా కమిటీలు ఎవరైతే పూర్తి చేయించారో ఆ బాధ్యులతో చర్చించారు. సో ఆ చర్చించినప్పుడు జిల్లా కమిటీలకు సంబంధించిన కూర్పు, జిల్లా కమిటీలకు సంబంధించిన ప్రపోజల్స్ ఇంకా పార్టీ హైకమాండ్కు చాలా జిల్లాల నుంచి వెళ్ళలేదట. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. పార్టీని గ్రామస్థాయి వరకు పటిష్టంగా తీసుకొని పోవాలి, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసి తాను ప్రజల్లోకి, కార్యకర్తల దగ్గరికి పోవాలని చెప్పి అనుకుంటుంటే నా స్పీడును చాలామంది జిల్లా పార్టీ అధ్యక్షులు అందుకోలేకపోతున్నారు. అసలు జిల్లా పార్టీల కమిటీలు ఎంతవరకు ఫైనలైజ్ చేయకపోతే ఇక జనంలోకి తొందరగా పోవాలనుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ విధంగా ప్రారంభించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారంటే ఇప్పటికీ ఈ కార్యక్రమం లేట్ అవుతుందని, ఇక మీదట నేను ఈ నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తే లేదు అని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుల మీద తీవ్రంగా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్స్ వీళ్ళతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ అధ్యక్షుడు సీరియస్ అయిన విషయం వివరించి, సో ఇప్పుడు కనీసం మార్చి ఎండింగ్కి జిల్లా కమిటీల మొత్తం అన్ని జిల్లా కమిటీల నిర్మాణం పూర్తి కావాలా, ఆ తర్వాత జిల్లా కమిటీ అధ్యక్షులతో, ఆ తర్వాత జిల్లా కమిటీలతో రీజనల్ కోఆర్డినేటర్లు, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు సమావేశమై జిల్లా పార్టీలతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమావేశమయ్యి ఆ తర్వాత జనంలోకి రావాలా, కార్యకర్తలను కలుసుకొని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ నెలాఖరు లోపు మొత్తం కమిటీలు పూర్తి చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ నెలాఖరు కన్నా ఈ కమిటీలు పూర్తి అవుతే ఉగాది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల దగ్గరికి, ఆ తర్వాత ప్రజా సమస్యలు ఎదుగెత్తి చాటడానికి ప్రజల దగ్గరికి పోయే ఒక కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. నమస్తే.